హాయ్ అండి. మరమరాల మిక్స్చర్ని ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నట్టయితే నెల రోజుల పాటు క్రిస్పీగా నిల్వ ఉంటాయండి. అలాగే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద వీటిని చేసి ఇచ్చిన వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకుని దాంట్లో మరమరాలు వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మరమరాలు అనేది క్రిస్పీగా అవ్వేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలండి. వాటిని ఒకసారి ఇలా ప్రెస్ చేసి చూసినట్టయితే పౌడర్ కింద వచ్చినట్టయితే అవి ఫ్రై అయినట్టు. వాటిని తీసి పక్కన పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని వేరుశనగలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అది మొత్తం ఫ్రై అయిన తర్వాత దాంట్లో 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకుని అలాగే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుని అదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మీరు కావాలితే జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న మరమరాలు వేసి అదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలా అంతా దానికి బాగా పట్టుకునేలా కలుపుకోవాలండి. ఇప్పుడు 1 స్పూన్ పంచదార పౌడర్ని వేసుకోవాలి. అదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా కలర్ అనేది చేంజ్ అవ్వింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బాక్స్లోకి తీసి మూత పెట్టేసి ఉంచినట్టయితే నెల రోజుల పాటు ఈజీగా నిల్వ ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.